చేసావు మాకు తీపి జ్ఞాపిక, గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే, ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక. వేలాది పొట్టేలనా వేలాది కోడెలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంతా నీ సార తైలము నీకిచ్చిన చాలు. సర్వోన్నతుడు మా దేవా, ఈ సృష్టిని కలుగజేసి సృష్టిలో వివాహ దాంపత్య జీవితాన్ని మీరు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. అందులో భాగంగా మీ మహోన్నతమైన కృపచేత మహాగణుడ వెంకటప్పను పద్మమ్మను ప్రేమించి వారికి ఇచ్చిన 3 సంతానాలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. పిల్లలు నైనా చిన్ననాటి నుండి పెరిగి పెద్దవారై వివాహ వయస్సు రావడానికి మీరు భద్రపరిచి కాపాడారు. వారికి ఇచ్చిన విద్యను బట్టి, వారు చేస్తున్న ఉద్యోగాలను బట్టి కూడా మీకు స్తోత్రాలు. నిన్నటి దినాన ప్రవీణ్ కుమారును సింధును మీరు జతపరిచి వారి ఇరువురిని భార్యాభర్తలుగా మీరు చేసిన దేవా స్తోత్రాలు. నూతన కుటుంబముగా మీరు సృష్టించిన దేవా స్తోత్రాలు. ఇది మొదలుకొని వారి దాంపత్య జీవితంలో దీవెనకరమైన, మేలుకరమైన, సంతోషకరమైన, ఆనందకరమైన కుటుంబముగా వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, కుటుంబము ఎలాగున కట్టుకోవలసిందో అన్న సంగతులు మీ లేఖనముల నుండి మీ దాసులు వినిపించబోతుండగా నేను చేరువచ్చిన మేము నూతన దంపతులు శ్రద్ధగా వాక్యం విని వాక్యానికి లోబడి మేలు పొందుటకు సహాయము చేయమని నిలిచే మీ దాసుని శిలుసాట్ల మరుగుపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొందరని, అదే సమయంలో నాయనా మీ యొక్క మరణ పునరుత్థాన శిలువ సువార్త, పెళ్లి కుమారునిగా మరలా వధువు కొరకు వస్తున్న సువార్త మీరే ప్రకటించుదరని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని భయం కలిగి ఉందా? ఫోటోగ్రాఫర్స్ కూడా ఎవరిని డిస్టర్బ్ చేయకండి. మీకు కొద్దిసేపే దేవుని మాటలు, ఇది ప్రాముఖ్యమైన సమయం, దేవుని సమయం ఇది కాబట్టి ఈ విషయాన్ని మాకు సహకరించాలని కోరుతున్నాం. హలో, ఈ బంద్ ఒకటి ఈ లైట్ కూడా బంద్ చేస్తుంది కానీ ఈ సౌండ్ ఎక్కువ ఉంది. ప్రియమైన వారలారా, ఈ సమయంలో 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందామండి. మీరందరూ చేతులు పైకి లేపండి ఒకసారి అమ్మా. వచనంలో ఈ ప్రోగ్రామ్కి వచ్చిన చేతులు పైకి లేపండి సారి అమ్మ. మీరే అందరు లేపండి సార్ గట్టిగా. మీరే అమ్మ ముందర స్త్రీలారా, మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. నిజంగా ఇక్కడ ఉన్న స్త్రీలు కావచ్చు, ఏమి పేరు అమ్మా, చిందు కూడా స్త్రీలారా అంటే చిందు కూడా ఉంది ఈ లిస్టులో. లోబడి ఉండాల. ఎవరికి లోబడి ఉండాలండి? ఐలారా నిజంగా భర్తకు లోబడి ఉండాలి. స్త్రీలారా ప్రభులకు
మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. ఈనాడు నిజంగా చదువులారా, ఈ నవీన కాలంలో దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రేమైన వారు ఏంటున్నారా? ఇంకొక మాట కూడా మన దగ్గర సామెతల గ్రంథము, యోగ్యురాలు చెప్పండి తన పెనిమిడికి కిరీటం. అమ్మ కిరీటాలకు ఉన్నామా? యోగ్యురాలు అంటే అయినా భర్తకి యోగ్యంగా ఉండాలి, విధేయత చూపాలం. ఉన్నామా? వాక్యం చెప్తుంది. అదే విషయ పత్రిక 5:25 వచ్చినంలో కూడా అక్కడ ఒక మాట కనపడుతుందండి. ఇక్కడ ప్రవీణ్ కూడా, ప్రవీణ్ ఉంటుండవా? ప్రవీణ్ అన్న, పురుషులారా మీరును ఎవరిని ప్రేమించాలండి? సింధును ప్రేమించాలా, మీ భార్యను ప్రేమించాలా. బర్రెలు కాదు ప్రేమించేది. ఎవరిని ప్రేమించాలండి? భార్యను ప్రేమించాలా. ప్రేమిస్తున్నామా మనం? మన భార్యను ప్రేమిస్తున్నారండి? ఇంటున్నారా సోదరులారా? నిజంగా పురుషులారా మీ యొక్క ఏం చేయాలా? మీ సొంత భార్యలను ఏం చేయాలా? ప్రేమించాలా. అందుకే అప్పుడప్పుడు నేను చిన్న పాట పాడుతుంటాం. ఇంతైనది ఘనమైనది, ఇంతైనది ఘనమైనది, విచిత్ర బంధమిది, ప్రేమానుబంధమిది. ఈ పెళ్లికి మన ప్రభుని పిలిచాము, ఈ పెళ్లికి ఆయన చేతులమైన అన్ని చేయమన్నాము. యేసు లేని పెళ్లి, చక్రాలు లేని బండి, ఇంతైనది ఘనమైనది. ఈ పెళ్లిలో సోదరులు రెండున్నారా? ఘనమైన ఉన్నారా? మనందరూ తెలుసు పత్రికలో మనం ఇన్నేవో మాటలే. 4 తర్వాత 13 వచ్చిన ఏముందండి? వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ప్రవీణ్ చింటూ ఘనంగా ఉన్నదా? ప్రేమైన వాళ్ళ నిజంగా పురుషులారా మీ యొక్క సొంత భార్యలు ఏం చేయాలి? మనము ప్రేమించాలా. సోదరులారా వినండి. నిజంగా ఈ విషయంలో భార్య భర్తల మధ్యన అనురాగం ఉండాలి. ప్రేమైన వాళ్ళ వింటున్నారా? చూడండి ఒకసారి ఈ మాట అయ్యారా? మరి పరమగీతము 5:9 వచ్చిన చూడండి అయ్యారా? ఆమె నిజంగా ఆ సులోమతి ఎంతకాలం తర్వాత భర్తని పొగుడుతుంది. ఆ స్త్రీలలో అతిక సుందరము దానా. ప్రేమించాలా. ఒకసారి ఆలోచించేయండి. ఒకసారి ఇట్లా నేను ఇంటికి పోయి, ఏమ్మా మీ సార్ లేడమ్మా మరి అన్నాను. అంటే ఆయన ఏమని తెలుసా? మంచిగా చెప్పాలి కదండి. ఆ తర్వాత కిరాణా అంగడికి పోయినాడు, షాపు పోయినాడు అని చెప్పకుండా ఏం చెప్పిందో తెలుసా? నువ్వు కాదులేమ్మా షీటు, నువ్వు కాదు ప్రవీణ్ ఆడికి పోయినాడు అమ్మాలంటే ఆమె ఏమన్నదంటే ఆ హోటల్లో వచ్చినాడు అని చెప్పింది. అట్లనే మాట్లాడేది. నేనుండి ఆయన చచ్చిపోతే మరి నీవేమో ఎసకుండా ఉండవంటే అప్పుడు దానికి జవాబు లేదు. భాష బాగలేదు కొందరికి. అమూల్యమైనది. లూకా సువార్త కూడా చూడండి బ్రదర్. విషయంలో నిజంగా మొదటి అధ్యాయం అయిలారా అక్కడ ఒక మాట కనపడుతుందండి. ఏముంటుందంటే 6వ వచనం, వీరిద్దరూ సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకోవచ్చు. దేవుని దృష్టికి ఎట్లా ఉండాలంటే భార్య భర్తలు నీతిమంతులై ఉండాలి. చింటూ తర్వాత అది ఒక ప్రవీణం ఎట్లుండాలంటే వీళ్ళిద్దరంటే వీళ్ళే కృషుల మీద కూర్చున్నారు. మంచి కృషుల మీద వీళ్ళిద్దరే ఎట్లుండాలండి? నీతివంతులై ఉండాలా. ఇద్దరు ప్రార్థన చేసుకున్నాలా, ఇద్దరు ఐదారు బైబిల్ చదవాలా, ఇద్దరు అనురాగంగా ఉండాలా. అదే ఐదారా క్రమమైన పద్ధతి. ఉన్నారా ఈనాడు చెప్పండి? ఎప్పుడు చూసినా కొన్ని ఇందులో చూస్తే క్యాకిరి బిక్కిరి అసలు మేము ఈ వయసు 70 ఆజ్ఞల చొప్పును న్యాయ విధుల చొప్పును నిరపరాధ నడుచుకోవచ్చు. దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా నీతిమంతులై ఉన్నారు.
సోదరుల మనందరూ తెలిసి కూడా తోమా ఎదురు తిరిగి నశయించకుమా అనుకోని గడిగలో ఆ ప్రభువే వచ్చును, అందరికీ తగిన జీతము ఆయనే తెచ్చును. దినం నేను తెలియపరిచే గ్రీటింగ్స్ ఏంటంటే, ఈ నూతన దంపతులకు మొట్టమొదటిగా ఎపిసోడ్కు రాసిన పత్రికలో స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా సింధుతో నేను చెప్పే విషయం, దేవుడు నీకు ప్రవీణ్ను భర్తగా అనుగ్రహించాడు. ప్రవీణ్ కుమార్ మేము చిన్ననాటి నుండి మేము చూసాము. బాల్యకాలం నుండి ఈ గ్రామంలో పరిచర్య చేస్తూ ఉండగా అప్పటి నుండి పెద్దలకు విధేయత చూపుతున్నటువంటి కుటుంబంలో ప్రవీణ్ ఉన్నాడు. అలాంటి ప్రవీణ్ నీకు దేవుడు జతపరచటం సంతోషకరం, దీవెనకరం. అయితే దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాట, భార్య భర్త అన్నటువంటి బంధం మనుషులు పెట్టింది కాదు కానీ దేవుడు పెట్టాడు. మీరు కూడా నిన్నటి దినాన మొదలుకొని దేవుడు వచ్చే వరకు, మీరు ఈ లోకంలో బ్రతికేంత వరకు కానీ మీరు ఒకటే కుటుంబం, ఒకే మాట ఉండాలి, ఒకే నిర్ణయం తీసుకోవాలి, ఒకే ఆలోచన కలిగి ఉండాలి, ఒకే దేవుణ్ణి ఆరాధించాలా, ఒకే మందిరానికి వెళ్ళాలా. మీరు ఎప్పటికి కూడా ఒకటే అన్న సంగతిని మర్చిపోరాదు. మీలో సమస్యలు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆదాము అలాగనే హవ్వను దేవుడు కలగజేశాడు, వారిద్దరు అక్కడ ఉన్నారు. మూడవ వ్యక్తి అక్కడ ప్రవేశించిన కారణం చేత ప్రపంచంలో పాపం ప్రవేశించింది. మీ ఇద్దరిలో మూడవ వ్యక్తికి స్థానం లేదు. ఏదైనా మీరిద్దరు చర్చించుకొని మీరు మాట్లాడుకొని మీరే నిర్ణయం చేసుకోవాలి, కానీ మూడో వ్యక్తిని ఏమాత్రం ఎంటర్ చేయనివ్వద్దండి. మూడో వ్యక్తి ఎంటర్ చేస్తే మీ లైఫ్లో సమస్య వస్తుంది. అయితే ఇంతవరకు వాక్యంలో ఉన్నట్టుగా మరి నీరు అనగా సింధు ప్రవీణ్కు లోబడి ఉండడం అది గౌరవం. ఎందుకనగా ఆయన అధిపతి కుటుంబానికి, ఎందుకనగా ఆయన భర్త. దేవుడు ప్రేమిస్తే మీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎప్పుడైనా పండుగ వచ్చింది అనుకోండి, మీ ఊరికి వెళ్తావా సింధు అని అడిగాడు అనుకో, మా ఊరు ఎక్కడ లేదు, మా ఊరు ఇదే అని చెప్పాలండి. మా ఊరు పలానా ఊరు అని చెప్పడానికి వీల్లేదు. మా ఇల్లు ఇదే, మా ఊరు ఇదే, నీవే నాకు సర్వస్వం అన్నట్లుగా మీరు ఇరువురు, నువ్వు లోబడితే అది సాధ్యమవుతుంది, నువ్వు ప్రేమిస్తే అది సాధ్యమవుతుంది. ఇలాగున్న సంతోషకరమైన దంపతులుగా మీరు వర్ధిల్లాలని, దీవించబడాలని కోరుకుంటూ మీరిరువురికి ఒక బాధ్యత చెబుతున్నాను. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు ఆకల్లో పిచ్చుకలలాగా దేవా మీరు కృప చూపని ప్రార్థన చేస్తున్నాం. దేవా సాయం చేయండి. షార్ అబ్రామ్ లాగా వీళ్ళిద్దరూ నాయన మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి. వివాహ జీవితం నిజంగా నాయన ప్రారంభము అంత్యం వరకు ప్రేమ కలిగి ఇద్దరు ఒకరొకరు నాయన చిలుక గొరెంకలను సాయం చేయమని, అంతకంటే ప్రాముఖ్యంగా నాయన మీ రక్షణ భాగ్యము దయచేసి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మతాను దవల్లవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, దవల్లవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవన్నీ 10,000 అతి శ్రేష్ఠుడా తండ్రి. ఎవరు ఆయన కిళ్ళల్లో సమరూప పురుషుడు, అవనీలగా నతన్ని గుర్తింపగలనమ్మ. ఎంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయినాను కనులో అమ్మ యేసు, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ, ఎంతో సుందరుడమ్మ యేసు. అతని చెక్కిళ్ళు పరిమళము నొసగేను, గంధవర్గములతో శోభిల్లు భాగాలు, అతని పెదిమాలు మృదువైన పద్మాలు. అతితో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయినా.
మధురానుభూతులు పైనుండి దిగి వచ్చే ఆ దేవుని దీవెనలు లోలోన మురిపించే మధురానుభూతులు మీరు మాతో ఉన్నందుకే మీకు స్తోత్రాలు. ఈ కార్యమంతట్లో చక్కగా జరిగించారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి సింధును అలాగే ప్రవీణ్ను మీరు దీవించండి. ఇది మొదలుకొని వారిని అన్నున్న సావాసము ఇప్పుడు ఎల్లప్పుడూ పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు వచ్చిన బంధుమిత్రులకు నిత్యం నిరంతరము సదాకాలము తోడైండును గాక. ఆమేన్. లోలోన మురిపించే మధురానుభూతులు హృదయం స్పందించే ఎన్నో తీయని స్థుతులు హృదయం స్పందించే ఎన్నో తీయని స్థుతులు నీకందించే శుభాకాంక్షలు ఈ శుభవేళ శుభాశీస్సులు అక్షరాలు ఏర్చి కూర్చి లక్షణంగా పాడన హాయిగా తీయని పల్లవి అంబరాన్ని తాకేది సంబరాలు చేయన అతిథులు మోయగ పల్లకి ఎదలో నిలిచే ఆశలు మదిలో మెదిలే ఊసులు ఎదలో నిలిచే ఆశలు మదిలో మెదిలే ఊసులు ఎదుటే నిలువగా పైనుండి దిగి వచ్చే ఆ దేవుని దీవెనలు లోలోన మురిపించే మధురానుభూతులు పైనుండి దిగి వచ్చే ఆ దేవుని దీవెనలు లోలోన మురిపించే మధురానుభూతులు సన్నాయి మేళాలు తప్పెట్ల తాళాలు సరిగమ పదని మ్రోగదా ఆకాశాన తారలన్నీ అక్షింతలుగా మారి ఆశీర్వాదములు మోయగా దూతగణము పాడగా దైవ దీవెనల సాక్షిగా దూతగణము పాడగా దైవ దీవెనల సాక్షిగా తానువు పులకించగా పైనుండి దిగి వచ్చే ఆ దేవుని దీవెనలు లోలోన మురిపించే మధురానుభూతులు పైనుండి దిగి వచ్చే ఆ దేవుని దీవెనలు లోలోన మురిపించే మధురానుభూతులు ఆహాహాహాహా. లలలాలలాలలా, లలలాలలాలలా, లలలాలలాలా. లలలాలలాలలా, నననాననానా. అణు అణువు అలలెగసే తెలియనియో
కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు నేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కలవమని నాలోనెంచాను ప్రేమంత దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే తరాన్ని తెలుసుకున్నా తరాన్ని కలుసుకున్నా అమ్మో తరాన్ని తలుచుకున్నా నా కథ మొదలైందే నీతో తరాన్ని తెలుసుకున్నా తరాన్ని కలుసుకున్నా అమ్మో తరాన్ని తలచుకున్నా నా కథ మొదలైందే నీతో అడుగులు నీతో తడబడినా విడివిడిగా నీతో లేనా పెదవే దాటని మాటలు వినపడవా కంటికి నిదురే శాపంలా తాకిన చూపుల తాపంలా తిరిగేస్తున్నానే ముందే తరాన్ని తెలుసుకున్నా తరాన్ని కలుసుకున్నా అమ్మో తరాన్ని తలచుకున్నా నా కథ మొదలైందే నీతో
తెలియందా మరి నీకు రెప్పపాటు చూపులో విన్నానే మాటలు వేళల్లో ఊసులు నన్నే దాటని నిన్నే చేరని చెలికాలో చిరుగాలో ఇక ముందే తెలియాలో కౌగిలిలో నలిగేనే నా పంచ ప్రాణాలే నీ కోసం కాదంటే నేనున్నాలేనట్టే నేనున్నదే నీ వల్లే తరాని తెలుసుకోవా తరాని కలుసుకోవా అమ్మా తరాని తలచుకోవా నా కథ మొదలైందే నీతో అడుగులు నీతో తడబడినా విడివిడిగా నీతో లేనా పెదవే దాటని మాటలు వినపడవా కంటికి నిదురే శాపంలా తాకిన చూపుల తాపంలా తిరిగేస్తున్నానే ముందే సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా సరే సరే భలే సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఒట్టుగా ఎటుకో కనులకే ఎటు మరి తన నడకో గుట్టుగా చివరికి ఎవరెనకో ఓ ఇది సరిపోదా
మనసు ఇస్తావని నా కన్నుల నిండా రంగు రంగుల కలలు తెస్తావని నికలి మూవలు చేసేసడి వింటూ గడిపేస్తానే అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే బతికేదలా వదిలితే గుండెలో వెచ్చగా దాచాను కదా అందుకే నా కళ్ళ ముందు నువ్వు లేని నిమిషమైన అదోర కంటిగులు మన మధ్యకి దూరే గాలికి కూడా గలడనివ్వదే మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే మన మధ్యకి దూరే గాలికి కూడా గలడనివ్వదే మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే Perfect gift for your loved ones. Sarigama Karva Telugu. ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిలా అమ్మో ఇంత గొప్ప మాయలా ఏముందిరా నువ్వల్లే తార చేత చిక్కిందిరా కళ్ళార చూసుకున్న ధన్యోస్మిరా తనందాన్ని కళ్ళ కద్దరా చెదురుగా ఉన్న నా చేతి రేఖలే కలిపితే ఆమె రూపురేఖలా గురులలో చిక్కుకున్నాయి చూపులే బయటడే దారి చెప్పవేహలా
చరిత్ర నేడు అమ్మాయిలా, అమ్మో ఇంత గొప్ప మాయలా. ఏముందిరా పువ్వల్లె తార చేత చిక్కిందిరా, కళ్ళార చూసుకున్న ధన్యోస్మిరా, ఆనందాన్ని కళ్ళ కద్దరా. అదిలోకానే వదిలేసిన దేవతవి నువ్వేమో అనుకున్నా, నిన్ను పూజించి పిలిచారంటే యుద్ధమైన ప్రకటించైనా. ఏ కవులు పాడని ఏ కథలు రాయని అందాన్నే చూస్తున్నా, ఈ భూమికి చందని ఓ మెరుపు నువ్వని ఆరాధిస్తున్నా. చిలుగులే చల్లే ఆ పాల పుంతని పెదవిపై పూసి నవ్వకేలా, కలలలో మోయలేనంత హాయినే కనులలో దాచి వెళ్ళకేలా. అనాలని తోచని క్షణాలివి, ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని నీ జత చేరాలని ఏ తలపో మొదలయ్యే మౌనమిదా. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా నీ దరికి. విడిగా తడిగా విరబూసే కలకి చెలియా నీ కాంతి నందించవా. అవుననవా 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 మనసును సంభాళించవా. అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా. తెలిసేలోపే చలి చేజారిందే ప్రపంచం. కలిసేలోపే మనం కలిసేలోపే ఇలా ఎడబాటై రగిలినదే కాలం. కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటూ ఉన్నా వెతికి ఒక హాని పిల్లి పిల్లగాడు ముందు కింగు లెక్క తిరుగుతుండే. పెళ్లి అయ్యినాక ఆమె కొప్పు పుట్టి సోపు నగత్తెలెందరున్న నువ్వు వేగి తోపు కప్పలంటే నన్ను చీరలిక్క నొప్పు తెచ్చి వెతకుంటే మాట నీది ఇంటిలో నన్ను
ఓయ్ బాబు ఓయ్ రామ్ బాబు ఓయ్ రాని వరాయ్
Vishnu Remix.